హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చింత చిగురు మటన్ కర్రీ. ఈ పేరు వింటేనే నోరూరుతుంది కదా, ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, కొన్ని పదార్థాలని దేనిలో వేసినా కూడా ఆ కూర యొక్క రుచి రెట్టింపు అవుతుంది. అలాంటి పదార్థాలలో ఈ చింత చిగురు కూడా ఒకటి. ఇది మనకు ఎప్పుడూ దొరకదు కాబట్టి మనకు దొరికినప్పుడే కొంచెం స్పెషల్గా చేసుకొని ఎంజాయ్ చేయాలి. అలాగే నేను ఈరోజు ఈ చింత చిగురుని మటన్తో కలిపి కూర చేస్తున్నాను. ఇంకా ఈ కూర టేస్టీగా రావడం కోసం కొన్ని టిప్స్ కూడా చెప్తాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా నేను పెట్టే స్పెషల్ ఫుడ్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ కూర కోసం బాగా లేతగా ఉండే మటన్ని ఒక 500 గ్రాములు తీసుకొని దానిని మంచిగా కడిగేసేసుకొని దానిలోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం కరివేపాకు వేసుకొని నీట్గా కలిపేసేసుకొని 1 గంట సేపు మటన్ని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన మటన్కి ఉప్పు కారం అన్నీ నీట్గా పట్టి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక 50 గ్రాముల చింత చిగురుని తీసుకొని దానిలో ఎండిపోయిన పుల్లలు లాంటివి ఉంటాయి, వాటన్నింటినీ తీసేసుకోవాలి. తర్వాత 2-3 సార్లు చింత చిగురుని ఇసుక రాకుండా నీట్గా కడిగేసేసుకొని పక్కన ఉంచుకున్నాను. నెక్స్ట్ 2 ఉల్లిపాయల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఇలా ఆనియన్ పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా 2 టమోటాలని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని టమోటా ప్యూరీని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఒక మట్టి కుండను తీసుకొని దానిలోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 యాలకులు, కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర మట్టి కుండ కనుక అవైలబిలిటీ ఉంటే మటన్ కర్రీని ఖచ్చితంగా మట్టి కుండలోనే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మటన్ కర్రీ మట్టి కుండలో త్వరగా ఉడుకుతుంది, ఇంకా న్యాచురల్గా ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, అల్లం పేస్టు ఇంకా ఆనియన్ పేస్టు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఆయిల్లోకి ఇందాక మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ ఉంది కదా, దానిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మటన్ మొత్తానికి అల్లం పేస్టు, ఆనియన్ పేస్టు పట్టేలాగా నీట్గా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు ఈ మటన్ని ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత చూసారా, కూరలో నుంచి కొంచెంగా వాటర్ వస్తూ ఉంది. ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న టమోటా పేస్ట్ ఉంది కదా, దానిని కూరలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ టమోటా పేస్ట్ కూరంతా కలిసేలాగా నీట్గా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 15 నిమిషాలు ఈ కూరని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కూర ఉడికేలోపు నేను మీకు ఒక టిప్ చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న కడాయిని తీసుకొని దానిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్న చింత చిగురు ఉంది కదా, దానిని మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసి చింత చిగురుని ఫ్రై చేసి కూరలో వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. అదే డైరెక్ట్గా మనం కూరలో చింత చిగురు వేసేస్తే అంత టేస్ట్ రాదు. ఆయిల్లో వేసిన తర్వాత ఈ చింత చిగురుని 2 నుంచి 3 నిమిషాలు గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా గ్యాస్ని సిమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అది లేతగా ఉండే ఇగురు కదా, త్వరగా మాడిపోతుంది. అలా మాడిపోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసారా, చింత చిగురు నీట్గా ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు ఈ చింత చిగురుని ఇంకొంచెం మెత్తగా ఉడికించటం కోసం నేను ఒక పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం ఈ చింత చిగురుని ఉడికించుకోవాలి. ఇలా ముందుగా ఉడికించిన తర్వాత కూరలో వేయటం వలన ఈ చింత చిగురు అనేది కూరలో బాగా కలిసిపోయి కూరకి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. 5 నిమిషాల తర్వాత చూసారా చింత చిగురు చక్కగా ఉడికిపోయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే ఈ చింత చిగురులో నుంచి వచ్చిన ఈ వాటర్ ఉన్నాయి కదా వీటిని పొరపాటును కూడా పడేయద్దు. మనం కూరలో ఈ వాటర్తో సహా చింత చిగురుని వేసేయాలి. అప్పుడే చింత చిగురు కమ్మదనంతో కూర చాలా టేస్ట్గా వస్తుంది. 15 నిమిషాల తర్వాత కూరలోకి ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్ 1/2 స్పూన్ కంటే ఎక్కువ మసాలా మాత్రం అస్సలు వేయద్దు. ఎందుకంటే మనం అంతకంటే ఎక్కువ మసాలా వేస్తే చింత చిగురు యొక్క కమ్మదనాన్ని ఈ మసాలా మొత్తం డామినేట్ చేసేసి కూర కొంచెం వెగటుగా అనిపిస్తుంది. అందువల్ల 1/2 స్పూన్ మాత్రమే వేసుకోండి మసాలా కూడా వేసిన తర్వాత కూర మంచిగా ఉడకటం కోసం నేను 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక 20 నిమిషాలు కూరని ఉడికించుకోవాలి. అయితే ఫ్రెండ్స్ త్వరగా అయిపోవాలి అని ప్రెషర్ కుక్కర్లో వేసి కూడా చేసుకోవచ్చు. కానీ ఈ కూరకున్న ఈ అద్భుతమైన టేస్ట్ అనేది ప్రెషర్ కుక్కర్లో వేస్తే రాదు. కొంచెం నిదానంగా ఓపికగా ఇలా చేసుకుంటేనే దీని ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్ 5 నిమిషాలకు ఒకసారి మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం మట్టి కుండలో చేస్తున్నాం కదా త్వరగా మాడిపోతుంది. 20 నిమిషాల తర్వాత చూసారా కూర ఒక 80% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని ఉన్న చింత చిగురు ఉంది కదా దానిని కూరలో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ చింత చిగురు కూరంతటికి కలిసేలాగా నీట్గా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకొక 15 నిమిషాలు ఉడికించుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే ఈ చింత చిగురుని ఈ స్టేజ్లో మాత్రమే వేయాలి. ఫస్ట్లో వేస్తే చింత చిగురికి ఉండే పులుపు వలన మటన్ ముక్క అనేది మెత్తగా ఉడకకుండా కూర అంతా పాడైపోతుంది. కాబట్టి 80% ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసారా చింత చిగురు మటన్తో పాటు చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఈ చింత చిగురు కమ్మదనం వలన కూరకైతే అద్భుతమైన టేస్ట్ వచ్చింది. ఒక్కసారి ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోలేదు అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ మనకి ఈ చింత చిగురు అనేది చాలా తక్కువగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది దొరికినప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఈ టిప్స్ని యూజ్ చేస్తూ మటన్తో కలిపి వండుకొని చూడండి. మీకైతే చాలా నచ్చేస్తుంది. అంత బాగుంటుంది. ఫ్రెండ్స్ నేను చేసిన ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.